1989 ఎలక్షన్స్ రిజల్ట్స్ దెందులూరు గురించి తెలుసుకుందాం. 1989 జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాగంటి రవీంద్రనాథ్ చౌదరి పోటీ చేశారు. టీడీపీ పార్టీ తరపున గారపాటి సాంబశివరావు పోటీ చేశారు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరికి పోలైన మొత్తం ఓట్లు 59,099 ఓట్లు ఆయనకు పోలయ్యాయి. ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంట్ 58.9% ఆయనకు ఓట్ బ్యాంక్ లభించింది. గారపాటి సాంబశివరావుకు పోలైన ఓట్లు 40,600 ఓట్లు ఆయనకు పోలయ్యాయి. ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంట్ 40.48%. ఈ ఎలక్షన్లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి 18,494 ఓట్లతో తిరుగులేని విజయాన్ని సాధించారు. ఇదే ఎలక్షన్లో మూడో స్థానంలో తెనాలి విశ్వం నిలిచారు. బీఎస్పీ పార్టీ తరపున పోటీ చేసిన ఆయనకు 615 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. మొత్తం 294 సీట్లకి ఎలక్షన్లు జరిగితే 151 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని తిరిగి అధికారాన్ని చేపట్టింది. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ పార్టీ కేవలం 74 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ ఎలక్షన్లో తిరిగి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. ఈ ఎలక్షన్ ప్రభావం తర్వాత జరిగిన స్థానిక ఎలక్షన్ల మీద కూడా ప్రభావం చూపింది. దాంతో లోకల్గా నిలబడ్డ కాంగ్రెస్ లీడర్స్ గెలిచారు. ఈ ఎలక్షన్లో దెందులూరు ఓటర్స్ మొత్తం 1,24,733 మంది ఉన్నారు. ఈ ఎలక్షన్లో పోలైన ఓటింగ్ 1,03,19 మంది ఓట్లు వేశారు. ఈ ఎలక్షన్లో దెందులూరు నియోజకవర్గం మొత్తంలో పోలైన ఓటింగ్ పర్సెంట్ 82.88% ఈ ఎలక్షన్లో ఓటింగ్ నమోదైంది. 1989 ఎలక్షన్లో సామాజిక వర్గాలుగా కూడా ఈ ఎలక్షన్లో ప్రముఖ పాత్రను పోషించాయి. ఎందుకంటే కేవలం 2 సామాజిక వర్గాల నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయ్యారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి 53 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వారిలో 44 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండడం గమనార్హం. అలాగే కాంగ్రెస్ పార్టీకి రెడ్ల ఓట్లపై ఉన్న ప్రభావాన్ని ఈ ఎలక్షన్ చూపిస్తుంది. అలాగే కమ్మ సామాజిక వర్గం నుంచి 33 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారిలో 19 మంది కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు. ఇక బీసీల విషయానికి వస్తే 30 మంది బీసీలు ఎలక్షన్లో ఎన్నికై అసెంబ్లీకి వెళ్ళారు. అందులో 13 మంది కాంగ్రెస్ పార్టీ నుంచే ఎన్నికై అసెంబ్లీకి వెళ్ళారు. ఏదేమైనా 1989 ఎలక్షన్స్ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్కి అనుకూలంగా, కమ్మ సామాజిక వర్గం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 కులాలే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ 2 కులాల మధ్య ఆధిపత్యం చాలా ఇస్తూ ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.